బాబు, చెప్పండి. అదేదో నా అకౌంట్ కి కేవైసీ చేపించాలంట. లోపల సార్ వాళ్ళు అవన్నీ దానికి సంబంధించిన పేపర్లు రాసుకొని రమ్మన్నారు. నాకు చూస్తే చదవడం రాయడం రాదు. ఆ పేపర్లు రాసి ఇవ్వు బాబు, లోపల సార్ వాళ్ళకి ఇస్తాను. రాస్తాను. ఇలా పేపర్లు రాసిస్తే నాకు 20 రూపాయలు ఇవ్వాలి. నేను డబ్బులు ఏం తెచ్చుకోలేదు బాబు, ఊరికే అడిగి వెళ్దామని వచ్చాను బ్యాంక్కి. సార్ వాళ్ళు చూస్తే అవన్నీ రాసుకోరాపో, నేను సరి చేసి పెడతానని చెప్పారు. నువ్వు ఆ పేపర్లు రాసి ఇవ్వు బాబు, నేను నీకు డబ్బులు తెచ్చిస్తానులే ఇక్కడికి రేపు, సరేనా? ఏంటి బాబాయ్, చివరికి మీరు 20 రూపాయలు కూడా జేబులో పెట్టుకొని బయటికి రారా? ఎందుకు వస్తారు బాబాయ్ ఇక్కడికి? వెళ్ళండి. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి. అన్నా, చెప్పండి, ఏం కావాలి బాబు? 2 సింతాల్ సబ్బులు ఇవ్వండి, అలాగే 2 సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు కూడా ఇవ్వండి. ఇదిగో తీసుకో. ఎంత అయింది? ఆ 4 సబ్బులు వచ్చేసి 100 రూపాయలు బాబు. నా పర్సు ఎక్కడో పడిపోయింది. ఈ సబ్బులు వద్దులేండి, తీసుకోండి. అయ్యో, పర్వాలేదులే బాబు, నువ్వు ఆ సబ్బులు ఇంటికి తీసుకువెళ్ళు. నువ్వు ఇక్కడే బ్యాంకులో పనిచేస్తూ ఉంటావు కదా, నేను చూశాను. అదేదో పేపర్లు రాస్తూ ఉంటావు. ఈ రోజు నాకు బ్యాంకులో పని పడింది. మధ్యాహ్నం బ్యాంకుకి వస్తాను, అప్పుడు నీ దగ్గర ఆ డబ్బులు తీసుకుంటానులే నేను, సరేనా? నువ్వు వెళ్ళిపో. సరే, నన్ను క్షమించండి ఆ రోజు మీకు బ్యాంకులో అలా చెప్పినందుకు. పర్వాలేదులే బాబు. బాబాయ్, చెప్పడం మర్చిపోయాను. ఇప్పటి నుంచి మీరు బ్యాంకుకి వస్తే మీకేం కావాలో నా దగ్గరికి రండి, నేను రాసిస్తాను, సరేనా? సరే. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, అలాగే మన కంటెంట్ నచ్చితే ఫాలో చేసుకోండి.